హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో బ్యాచిలర్స్ కోసం చాలా సింపుల్ వేలో చికెన్ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చికెన్ ఫ్రై చేసేసుకొని లాగించేయచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి. దీనిలోకి కొంచెం సోంపు వేసుకోండి. సోంపు లేకపోతే పుదీనా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ వేపుడుకి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. నేను ఆల్రెడీ దీనికి కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక అరగంట సేపు దాకా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల నుండి వాటర్ అనేది బయటకు వచ్చి మళ్ళీ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లోగా ఉంటే సరిపోతుంది. మనకి పీసెస్ చాలా బాగుంటుంది ఇట్లా తింటే. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసేసుకుందాము. చూడండి, మనకి ఉల్లిపాయలు అనేది సాఫ్ట్ అయినాయి కదా. అప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం పసుపు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. మనం ఆల్రెడీ ముక్కలకి ఉప్పు పట్టించాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఉప్పు అనేది. ఇప్పుడు దీనిలోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1 స్పూను. ఫ్రెష్ అయితే వేసుకోండి. మీ దగ్గర అది అవైలబుల్గా లేకపోతే షాప్లో దొరికే జింజర్ గార్లిక్ పేస్ట్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెష్ది వేసుకుంటేనే మన ఈ వేపుడికి చాలా బాగుంటుంది టేస్ట్. 5 నిమిషాల పాటు మూత పెడుతూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి ముక్కలు అనేది సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు దీనిలోని కొంచెం మిరియాల పొడి అలానే టేస్ట్కి సరిపడా కారం, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, ఫైనల్గా కారం వేసేసుకున్నాం కదా. ఇంకా అంతే. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఈ కారం అంతా పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చేద్దాము. ఒక 5 నిమిషాలే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా తిన్నా బాగుంటుంది. లేకపోతే పప్పుచారులోకి పప్పులోకి నంచుకొని తింటే ఇంకా దాని టేస్ట్ అనేది చెప్పక్కర్లేదు. ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఈ వేలో తయారు చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.